ఏ స్విచ్ బోర్డ్ లో ఎన్ని లైట్స్ వెలగాలి, ఏ స్విచ్ బోర్డ్ లో ఎన్ని ఫ్యాన్స్ తిరగాలి, ఇదంతా ముందే మనం ఎలక్ట్రికల్ ప్లానింగ్ లో ప్లాన్ చేసుకోవాలి. వెల్కమ్ టు 5 ఎలక్ట్రికల్ టిప్స్ ఇన్ ఇంటీరియర్ సిరీస్ లో టిప్ 2. మీకు అర్థమయ్యేలా రఫ్ గా ఒక బెడ్రూమ్ ప్లాన్ తో మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బెడ్రూమ్ లో మనకి ఈజీగా ఎవరికైనా గానీ ABCD అని చెప్పి 4 పాయింట్స్ లో మన ఎలక్ట్రికల్ ప్లానింగ్ అనేది డివైడ్ చేసుకోవచ్చు. అందులో ఏ వచ్చేసి ఫస్ట్ మనం ఎప్పుడైతే డోర్ తీసుకుని బెడ్రూమ్ డోర్ తీసుకుని వెళ్తున్నామో లోపలికి మన గుమ్మం పక్కన డోర్ పక్కన ఒక స్విచ్ బోర్డ్ అయితే ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. సో దాని ద్వారా మన ఎలక్ట్రికల్ లైట్స్ గానీ ఫ్యాన్స్ గానీ లోపలికి వెళ్ళి ఆన్ చేసుకునే విధంగా ఉంటాయి. 2 స్విచెస్ గానీ అన్ని అందులోకి వస్తాయి. సో లోపలికి వెళ్ళగానే దాన్ని ఆన్ చేసుకునే విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ బీ బోర్డ్ అంటే మన బెడ్ కి సైడ్ టేబుల్స్ వస్తాయి కదా అటు ఇటు. ఆ సైడ్ టేబుల్స్ మీద B1 B2 ఈ 2 బోర్డ్స్ ఇంచుమించు ఒకలాగే మనకి వర్కింగ్ ఉంటది. ఇందులో 2 స్విచెస్ గానీ లేదంటే ఎలక్ట్రికల్ సాకెట్ గానీ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునే సాకెట్స్ గానీ అన్ని ఇందులోనే మనం ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ సి బోర్డ్ వచ్చేసి మనకి బెడ్ కు ఆపోజిట్ లో గానీ ఎక్కడైనా మనం టీవీ ప్యానెల్ పెట్టుకుంటా దాని కంట్రోల్స్ యాక్సెస్ చేయడానికి సి బోర్డ్ వాడతాం. నెక్స్ట్ డి బోర్డ్ వచ్చేసరికి మనకి ఎప్పుడైతే వాష్రూమ్ లోకి వెళ్తామో దాని డోర్ పక్కన ఉంటది అనమాట. మన వాష్రూమ్ కి వెళ్లే ముందు ఎగ్జాస్ట్ ఫ్యాన్ గానీ గేజర్ గానీ లేదంటే లోపలికి వెళ్ళేటప్పుడు బాత్రూమ్ లైట్స్ యాక్సెస్ చేయడానికి గానీ ఆ బోర్డ్ అనేది యూస్ చేస్తాం. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ముందుగానే ఫాల్ సీలింగ్ లో ఎన్ని లైట్స్ పెడదాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8 లైట్స్ పెడదాం అనుకుంటున్నాం. సో 8 లైట్స్ మనకు ఒకసారి ఆన్ అవ్వద్దు. ఇవన్నీ మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. లేదంటే స్విచ్ బోర్డ్ ప్లానింగ్ లో మనకు కంట్రోల్స్ దొరక ఎక్స్టెన్షన్స్ లాగడానికి మళ్ళీ బయట నుంచి ఇలా పైప్ వేసుకొని రన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎంతో మంచిగా డిజైన్ చేసుకున్న ఇంటికి ఇలా పైప్ వేసుకోవడం వల్ల లుక్ మొత్తం పాడవుతుంది. సో మిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్స్ కూడా మీకు చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది. థ్యాంక్ యూ. ఆల్వేస్ ప్లీజ్ కామెంట్ ఫర్ మోర్ ఇంటీరియర్ టిప్ వీడియోస్.